హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పికిల్‌ని ఎలా రెడీ చేయాలో చూద్దామండి. ముందుగా ఉసిరికాయలు తీసుకొని వాటిని కడిగి ఆరబెట్టుకోవాలండి. సో ఈలోపు అవి ఆరేలోపు మనం ఆవాలు మెంతులు పౌడర్ చేసుకుందామండి. ఆవాలేమో 2 టేబుల్ స్పూన్ వేసానండి. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ మెంతులు, రెండింటిని కలిపి మనం కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అవి వేడి తగ్గే వరకు పక్కన ఉంచాలండి. ఆవాలు ఇంకా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను అలా వేసానండి. తర్వాత బాణీలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ఉసిరికాయలు ఆరిపోయాయి కదండి, సో వాటికి మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. జస్ట్ అలా లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా అండి. సో వీటిని మనం ఆయిల్ కాగిన తర్వాత వాటిలో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఉసిరికాయ పచ్చడి అనేది హెల్త్కి చాలా మంచిదండి. సో వింటర్ సీజన్లోనే ఇవి దొరుకుతాయి కాయలు. సో ఇప్పుడు పెట్టుకుంటే కనుక మనం 1 year స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పెట్టుకోండి. పికిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు ట్రై చేయండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత వాటిని మనం పక్కకు పెట్టేసుకుందామండి. సో ఇలా అన్ని ఉసిరికాయలు అయిపోయిన తర్వాత ఆ మిగిలిన ఆయిల్లో మనం వెల్లుల్లి రేకలు వేయాలండి. అవి సుమారుగా ఒక 2 వెల్లుల్లిపాయ గబ్బాల నుంచి తీయాలండి. సో ఇంకా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను వేసాను. తర్వాత 6-7 ఎండుమిర్చి చేసుకోవచ్చు, బట్ నేను 6 ఎండుమిర్చి చేశాను. ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కరివేపాకండి, అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు చేయడం వల్ల ఆ ఉసిరి ఆవకాయ అనేది చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే ఆ ఫ్లేవర్ ఇంకా పెరుగుతుంది. అంటే చాలామంది డైరెక్ట్గా పచ్చి నూనె కూడా కలిపేస్తారు, వేరుశనగ నూనె, బట్ నేను మాత్రం ఇలా తాలింపు చేసి కలుపుతానండి. దాని ఫ్లేవర్ అది బాగా పెరుగుతుందని. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేయాలండి. ఇంగువ వల్ల కూడా పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి. సో ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి. సో ఈలోపు మనం ఆవాలు మెంతులు వేసుకున్నాం కదండి, వీటిని మనం మిక్సింగ్ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందామండి. 2 కలిపి కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఆవకాయని కలుపుకుందామండి. నేను 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. దానికి నేను 100 grams కారం వేసానండి. అంటే కొంతమంది తక్కువ వేస్తారు, కొంతమంది ఎక్కువ వేస్తారు. మన కారం బట్టి వేసుకోవచ్చు. నేను 100 grams వేసాను. 50 grams ఏమో సాల్ట్ వేసానండి. మనం చేసుకున్న పౌడర్ ఉంది కదండి, మెంతులు, ఆవాలు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా కలిపి వేసేసుకున్నానండి. సో అన్నిటిని ఒకసారి మిక్స్ చేద్దామండి. ఇలా మనం మిక్స్ చేయాలి. సో మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం తాలింపు చేసుకున్న ఆయిల్ అది ఉంది కదండి, సో ఆ ఆయిల్ని వేస్తూ కలిపేసుకుంటున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత మొత్తం కలిపేయాలండి. ఉసిరికాయ పికిల్ డైలీ ఒక ఉసిరికాయ తినడం వల్ల ఎంతో మంచిదండి. ఎందుకంటే ఉసిరికాయ తినడం కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఈ వింటర్ సీజన్లోనే ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరికి వీలుంటే వాళ్ళు పెట్టుకోండి. సో ఈ విధంగా రెడీ చేసుకుంటే 1 year ఉంటుందండి ఈ పికిల్. ఫైనల్గా నేను ఇందులో 1/2 కిలో కాయలని చెప్పాను కదండి, సో 2 నిమ్మకాయలు నేను ఇందులో వేసుకున్నాను. ఫైనల్గా ఇది వేసుకోవాలి. అంటే ఆల్రెడీ ఉసిరికాయ పులిపే చాలామంది అలా అనుకుంటారు, బట్ ఈ ఉసిరికాయలు వగరు ఉంటుంది కదండి, సో ఇలా లెమన్ పిండడం వల్ల ఆ వగరు అనేది ఉండదు. పికిల్ చాలా టేస్టీగా ఎంతో బాగుంటుందండి. సో మీరు ట్రై చేయండి. ఓకే అండి, మన పికిల్ రెడీ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.